మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తారీఖు ఈ విధంగా ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి మరొక నూతన సంవత్సరమును దయా కిరీటాన్ని ధరింపజేసిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకరికొకరు చెప్పుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారా? చెప్పుకోండి, సంతోషంగా చెప్పుకోండి. సరే, ఒకసారి దేవుడి ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మీకు చూపిస్తాను చూడండి. మన సంఘపక్షంగా ప్రార్థన చేయక దేవుడు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి మాట చదవండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమెను చెప్పండి. ఆ వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం సంఘపక్షంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమెను చెప్పండి. ఏమి మనకిస్తున్నాడు, అసలు ఎలా ఇస్తాడు, ఏం చేస్తే ఇస్తాడు అన్నది వచ్చే వారం ఈ వాగ్దానాన్ని బట్టి మన వాక్యాన్ని విందాం. ఈ పూట గడిచిన రాత్రి ఆత్మీయ తండ్రి ద్వారా వచ్చిన ఒక వాగ్దానాన్ని మీకు చూపిస్తాను. ఆ వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమె చెప్పండి. ఇది ఆత్మీయ తండ్రి ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానం. ఇంతకుముందు మనం చదివింది మన సంఘపక్షంగా ప్రతి సంవత్సరం 2021 నుంచి దేవుని సందులో సంవత్సరం ఆఖరిలో ప్రార్థన చేస్తుండగా దేవుడు చూపించే వాగ్దానం అది చెప్తూనే వస్తున్నా కదా. నేను 2021లో ఒక వాగ్దానం, 22లో ఒక వాగ్దానం, 23, 24లో ఒక వాగ్దానం. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చింది ఏంటంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆ వాగ్దానం మనం పట్టుకోవాలి. ఏమండి, అడుగుపెట్టు స్థలం అంతా మాకు ఇస్తానన్నాడు కదా. ఎవరి ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు మాదైపోద్దా, ఎవరి పొలంలో అడుగు పెడితే ఆ పొలం మాదైపోద్దా అని అనుకుంటాం. మనం అడుగుపెట్టు ప్రతి స్థలం మనకి ఇవ్వడం అంటే, మనము అడుగుపెట్టినటువంటి ఆ స్థలంలో ఏ రకమైనటువంటి కొరతలున్నా, ఒక ఇంటికి మనం వెళ్తున్నాం, వినండి జాగ్రత్తగా. ఒక ఇంటికి మనం వెళ్తున్నాం, ఆ ఇంట్లో ఏదో సమస్య ఉంది, ఆ ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది. అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకోలేని సమస్యతో వాళ్ళు నలిగిపోతున్నారు. ఆ సమయంలో మీరు అడుగు పెట్టారు. మీరు అడుగు పెట్టగానే అసమాధానం ఉన్న చోట సమాధానం మార్చబడాలి. ఆమెను చెప్పండి. మీరు అడుగుపెట్టు స్థలం మీకు ఇవ్వడం అంటే, నేను ఎవరింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నాదవుతుందా, నేను ఎవరు పొలంలో అడుగు పెడితే వాళ్ళ పొలం నాదవుతుందా, నేను ఎక్కడ ఏ షాపులో అడుగు పెడితే ఆ షాపు నాదవుద్దా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం అడుగుపెట్టు స్థలం మనకి ఇవ్వడం అంటే, ఎక్కడ మనం అడుగు పెడుతున్నామో అక్కడ నెమ్మది లేదా, దేవుడు నెమ్మదిస్తాడు. ఆమెను చెప్పండి. ఒకవేళ మీరు వెళ్ళిన చోట గొడవ అవుతుందా, మీరు అడుగు పెట్టగానే సమాధానపరచబడాలి. ఆమెను చెప్పండి. ఒకవేళ మీరు వెళ్ళనంత వరకు వాళ్ళ పొలం పంట పండట్లేదా, మీరు అడుగు పెట్టగానే ఆ పొలం పంట పండేటట్టు దేవుడు చేయాలి. ఆమెను చెప్పండి. మీరు వెళ్ళనంత వరకు చేపల చెరువు నిండట్లేదా, మీరు అడుగు పెట్టగానే మీ చెరువు నింపబడాలి. ఆమెను చెప్పండి. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అసలు ఎలా అనుగ్రహించాడో, ఏమేమి అనుగ్రహించాడో వచ్చే వారం మనం క్లుప్తంగా చక్కగా విందాం. ఈ ఓట మాత్రం సమయం మీకు అనుకూలంగా అయ్యే జరిగేటట్లుగా 2 మాటలు మీకు చెప్తాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అని అన్నాడు. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఎందుకని? కృపిస్తే సరిపోద్దుగా, మనకి ఏదో రకంగా అప్పటికి ఆహారం ఇస్తే సరిపోద్దుగా, ఏదో రకంగా అప్పటికి చేతి పని వస్తే సరిపోద్దుగా, ఏదో ఒక రకంగా పిల్లలకి మంచి మనుగడో
చదువుల్లో చక్కటి ఉన్న ఉత్తీర్ణతో, లేకపోతే స్కూల్లోకి జాయిన్ చేసుకునే అవకాశము, లేదా మనం అడుగుపెట్టిన చోట ఆ రోజు చక్కటి వ్యాపారం ఇస్తే సరిపోద్దిగా. ఆయన అంటున్నాడు, దావీదునకు ఒక కృప చూపా. ఏ కృపది? ఆ శాశ్వతమైన కృప మీకు నేను చూపుతాను. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటను మీరు పట్టుకొని బయటికి వెళ్ళబోతున్నారు. ఈ మాట ద్వారా శాశ్వతమైన కృప మిమ్మల్ని ఆవరించునుగాక, శాశ్వతమైన కృప మిమ్మల్ని తోడై ఉండి నడిపించునుగాక. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు అడుగుపెట్టినా, నేను అడుగుపెట్టు స్థలం నాకు ఇస్తానన్నావు కదయ్యా అని అడగండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నా శాశ్వత కృప దావీదునికి చూపుతాను అన్నావు కదా, నాకు కూడా చూపించయ్యా అని అడగండి. తప్పేం కాదు. ఈ లోకంలో ఏదైనా అడగండి, దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అడగక మునిపే ఇస్తాడు, నోట మాట రాక మునిపే ఇస్తాడు, మన నాలుకను కూడా మనం అనుకొనక మునిపే మనకి కార్యాన్ని చేస్తాడు. అయితే ఆయన మనకిచ్చే కృప ఈ పూటకుండి తిని సరిపెట్టుకునేది కాదు. తరతరాలు అదే కృప చేత నింపబడే శాశ్వత కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఇంతకీ దావీదు గారు ఏం చేశాడు, ఎందుకు ఇచ్చాడు? ఈ మాటలు మీకు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా. అసలు ఎందుకు ఇచ్చాడు శాశ్వత కృప? దావీదు గారికే శాశ్వత కృప ఇవ్వాల్సిన పని ఏంటి? కృప అందరికీ దొరుకుతుంది. కృపను పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నోవాహుతో అంటాడు, నీవు కృప పొందుకున్నావు. ఒక్కొక్క దగ్గరికి వచ్చి అంటాడు, దయాప్రాప్తురాలా నీవు కృపను పొందుకున్నావు. కొర్నేలు ఇంటికి వచ్చి అంటాడు, ఇదిగో నీవు కృపను పొందుకున్నావు. ఇదిగో నీవు చేసిన ప్రార్థనలు, నీవు చేసిన ధర్మ కార్యాలు ఎక్కడికి చేర్చబడ్డాయి? నా సన్నిధికి చేర్చబడ్డాయి. కృప పొందుకున్న వాళ్ళు ప్రార్థిస్తే దేవుని సన్నిధికి వెళుతుంది. కృప పొందుకున్న వాళ్ళు ఆరాధిస్తే అందరూ ఆత్మచేత నింపబడతారు. కృప పొందుకున్నవారు పాట పాడినా ఒక్కొక్కరి జీవితాలు వెలిగించబడతాయి. ఒక్క పాట అండి నా జీవితాన్ని మార్చింది. లోకంలో ఉన్నటువంటి నా బ్రతుకుని మార్చింది ఒకే ఒక పాట. ఈ రోజున ఒక్క పాట ద్వారా బ్రతుకులు మారతాయి. ఒక్క ఆరాధన ద్వారా అప్పటి వరకు అభిషేకం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న అభిషేకం చేత నింపబడతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ఏదో దేవుని సన్నిధికి వచ్చాం, అందరిలాగా ప్రార్థించుకున్నాం, అందరిలాగా కానుక వేసుకున్నాం, అందరిలాగా కనబట్టి వెళ్ళిపోయాం కాదు. కృపను పొందుకున్న గుంపులో కాదు, మనం శాశ్వతమైన కృపను పొందుకున్న గుంపులో మనము చేర్చబడదుము గాక. మన కుటుంబం ఇంటి పేరేమి ఉండాలో తెలుసా? వీరు శాశ్వత కృపను పొందుకున్నారు. ఆమెను చెప్పండి. ఇంటి పేర్లు వేరే ఉండొచ్చు, నేను గొప్ప అని తేడా కాదు. మనమందరము కూడా దేవుని సందులో శాశ్వత కృపను పొందుకున్న ఒక శాశ్వత కృప కలిగిన వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా మార్చబడే ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఇంతకీ దావీదు గారు ఏం చేశాడు? ఏం చేస్తే శాశ్వతమైన కృపను పొందుకున్నాడు? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఎప్పుడు అరణ్యంలో ఉండేవాడు, మందని మేపుకుంటూ ఉండేవాడు, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. ఇంట్లో అన్నలు ఉన్నారు, అన్నలకి చక్కగా మంచిగా వాళ్ళకి నేర్పరితనం కలిగినటువంటి, యుద్ధం చేసేటువంటి అభ్యాసం కలిగినటువంటి వాటిని నేర్పించాడు. కానీ దావీదుకి ఏమి నేర్పించాల? చిన్నోడు, కడసారోడు అని చెప్పి అరణ్యంలోకి తోలేసి ఈ మందల్ని మేపు, తండ్రి మందల్ని అని అంటే మేపుతున్నాడు. మేపుతూ ఉన్నటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడు ఆయన స్తుతిస్తా ఉండేవాడు. ఆమెను చెప్పండి. అందుకు శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? నా ఇంట్లో నేను ప్రతిరోజు నిన్ను స్తుతిస్తానని. ఆమెను చెప్పండి. ఇంట్లో ప్రతిరోజు ఆయన స్తుతిస్తా అనేవాళ్ళు గట్టిగా ఆమెను చెప్పండి. మీరు నాతో కాదు దేవునితో తీర్మానం చేశారు. మీ ఇంట్లో వెండిమ్మని బంగారమని నేను చెప్పట్లా. మీ ఇంట్లో మీ నోట ఏముండాలి? స్తుతించే హృదయం మీకు దేవుడు కలుగు చేయనుగాక. అన్ని పనులకు సమయం ఉంటుందండి, స్తుతించడానికి అవకాశం ఉండదు. అయితే ఒక మాట చెప్తా మీకు, పనిగట్టుకొని స్తుతించడానికి మీరు కూర్చొనక్కర్లా. మీరు పని చేస్తూ స్తుతించండి. అది ఎక్కువ పని ఉన్నా మీ స్తుతుల ద్వారా పని తేలికగా మార్చబడుతుంది. ఆమెను చెప్పండి. వర్క్ చేస్తున్నా స్తుతించండి. అది ఎంతగా మీకు కష్టంగా ఉన్నప్పటికీ స్తుతుల ద్వారా దాన్ని సునాయాసంగా దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మీ ఇంట్లో స్తుతి ఉండాలి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని అంటాడు ఆయన. ఈ రోజున స్తుతించాలి. నూతన సంవత్సరం ప్రారంభమైంది కదా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొత్త బైబిల్ తీసుకొని ఆ రోజు నుంచి మొదలు పెడదాం, చదువుదాం అనుకుంటారు. కొంత రోజులు గడిచేసరికి ఒక్క రోజు గ్యాప్ వచ్చిందా, ఇక గ్యాప్ కానీ 10 రోజులు గ్యాప్ వస్తుంది. ఒకరోజు అనుకుంటారు నిన్నటిది ఈ రోజు కలిపి చదువుదాం అని. 3వ రోజు అనుకుంటారు 2 రోజులది ఈ రోజు కలిపి చదువుదాం అని. ఏదో ఒక పని వచ్చి పడుతుంది. ఆ 3 రోజులు కాస్త 10 రోజులు అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఈసారి వచ్చే సంవత్సరం మొదలు పెడదాంలే.
వచ్చే సంవత్సరం చదువుదాంలే. దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవగలిగిన కృప ఉండాలి, దేవుని సన్నిధిలో స్తుతించగలిగిన కృప ఉండాలి. ఆ కృప మిమ్మల్ని శాశ్వతమైన కృపలోకి నడిపేస్తుంది. ఆమెన్ చెప్పండి. ఒకవేళ మీకు చదువు రాకపోయినా మీ పిల్లలతో రోజుకు ఒక వాక్యాన్ని తీసి చదివించండి. మీ పిల్లలతో వాక్యం చదివితే మీ ఇల్లు వెలుగుకరంగా మార్చబడుతుంది. ఏమంటే వాక్యం చదివితే మాకు సమస్యలు పోతాయా, వాక్యం చదివితే మాకు బాధలు ఏమి ఉండవా, వాక్యం చదివితే మాకు ఏ ఇబ్బందులు రావా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ వాక్యం చదివినప్పుడు శారీరకంగా మనకు సమస్యలు ఉండొచ్చు, శారీరకంగా బలహీనతలు ఉండొచ్చు, శారీరకంగా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో నీవు నేను మనందరం శాశ్వతమైన కృపను పొందుకున్న వ్యక్తులుగా మార్చబడతాం. ఆమెన్ చెప్పండి. వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనకు ఊపిరినిచ్చేది. ఈ వాక్యమే మనకు ప్రతిరోజు మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా ఉండి నడిపించేది. అందుకే వాక్యాన్ని చదవాలి. ఇంట్లో ఎల్లప్పుడు ఏముండాలి? స్తుతియాగం అర్పించే వాళ్ళుగా ఉండాలి. మూడు విషయాలు నేను రెఫరెన్సులు ఏదో ఎక్కువగా చెప్పట్లా, మీకు క్లుప్తం మనసులో నాటబడాలి. మన ఇంట్లో దేవుడు దావీదుకు చూపిన కృప మనకు చూపించాలంటే మనం ఎలా ఉండాలి? మొదటిది ఎలా ఉండాలి చెప్పండి అందరు గట్టిగా. స్తుతించాలని చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తుతించడం అంటే ఏంటి? దేవునిని ఘనపరచడం. స్తుతించడం అంటే ఏంటి? దేవుని సింహాసనమే మన ఇంట్లోకి తీసుకురావడం. ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని ఫంక్షన్లో రాజుగారు కూర్చున్న సింహాసనం అండి, అధికారులు కూర్చున్న సింహాసనం అని అంటారు కదా. ఈ లోకంలో సింహాసనాలు కొంతకాలమే, కుర్చీ ఉన్నంత కాలమే. కానీ మన దేవుని సింహాసనం మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నప్పుడల్లా ఆయనకు ఒక సింహాసనం స్థాపించబడుతుంది. మన ఇంటిని దాటిపోడు, మన కుటుంబాన్ని దాటిపోడు, ఆయన మన సంఘాన్ని దాటిపోడు. ఆమెను చెప్పండి. గడిచిన వారంలో మీకు ఒక మాట చెప్పాను. ఏమని మాట చెప్పానంటే, నూతన సంవత్సరం నుంచి ఈ మందిరంలో స్తుతించే వారి సంఖ్య లేపబడాలి. ఆమెను చెప్పండి. ఈ మందిరంలో ప్రార్థించే వారి సంఖ్య లేపబడాలి. ఆమెను చెప్పండి. ఏ సమయంలో మీకు ఖాళీ దొరుకుతుందో, ఇదిగో పలానా సమయంలో పలానా వాళ్ళు అని చెప్పుకొని ఎవరికి వారు వచ్చి, ఇదిగో నేను ఒక 5 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని వెళ్తా అని ఒక తీర్మానం మనలోకి రావాలండి. ఎందుకంటే మన ఇంట్లో ప్రార్థించుకోము అని నేను అనట్లేదు, మన ఇంట్లో మేము స్తుతించట్లేదు అని నేను అనట్లేదు. కానీ దేవుని సన్నిధిలో మీరు అర్పించే స్తుతులు ఇక్కడ ఏమవుతుందో తెలుసా? ఆయన సన్నిధిలోనంట, ఆయన సముఖమునందు చేయబడి ప్రార్థనల పైన ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. సొలొమోను గారు కట్టిన మందిరంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నా మనస్సు ఉంటుంది, ఇక్కడ నా కనుదృష్టి ఉంటుంది. ఆయన మనస్సు కనుదృష్టి నిలిచిన స్థలంలో మనం ఆయన స్తుతించే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. స్తుతించాలి ఎల్లప్పుడూ, ప్రతి క్షణం మనం బ్రతికి ఉన్నామంటే ఆయన స్తుతించాలండి, జీవిస్తున్నామంటే ఆయన స్తుతించాలండి. ప్రతిరోజు మరొక సంవత్సరం అడుగుపెట్టామా ఆయన స్తుతించాలి. దావీదు అరణ్యంలో ఉన్నాడు. నాకెందుకు వచ్చిన కర్మ, నాకెందుకు వచ్చిన బాధ? అన్నలందరూ రాజు దగ్గర, సౌలు దగ్గర యుద్ధం చేసేవాళ్ళగా ఉన్నారు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ పరిస్థితి అని అనుకోలా. అరణ్యంలో ఉన్నా స్తుతిస్తూనే ఉన్నాడు, గొర్రెల మందతో ఉన్నా స్తుతిస్తూనే ఉన్నాడు, ఆ ఏకాంతంగా ఉన్న స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయన స్తుతించి రాజ్యానికే మహారాజు అయ్యాడు. దావీదు పట్టణం కట్టబడింది. ఈ రోజున మన స్తుతుల ద్వారా మన ఇంటికి ఒక ప్రాకారం ఏర్పరచబడుతుంది, మన స్తుతుల ద్వారా మన కుటుంబానికి ఒక ప్రహరీ ఏర్పరచబడుతుంది, మన స్తుతుల ద్వారా మన ఆత్మీయ జీవితం కాపాడబడుతుంది, మన స్తుతుల ద్వారా మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు వస్తుంది, మన స్తుతుల ద్వారా మన కుటుంబంలో మునిపెన్నడు ఇదిగో ఈ 2024 వరకు మీరు చూడని మేలులు ఈ 2025లో మీరు చూచేటట్లుగా మీ స్తుతులు మీ స్థితులను మార్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. 2024 వరకు నా పరిస్థితి ఇదండి అనుకుంటున్నాం, కానీ ఈ 2025లో మీరు స్తుతించే స్తుతుల ద్వారా మీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ స్తుతులు మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు మార్చబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. విశ్వాసంతో మీరు ప్రతిరోజు స్తుతించడం మొదలు పెట్టండి. ఆత్మ కార్యాలు మీరు కన్నులారా చూచుదురుగాక, ఆత్మ కార్యాలు మీరు అనుభవించుదురుగాక, ఆత్మ కార్యాలు మీ కుటుంబాల్లో ఇది మొదలుకొని జరగటం ప్రారంభమగునుగాక. ఆ విధంగా జరగాలంటే స్తుతించాలి. రెండో విషయం ఏంటంటే ప్రార్థించాలి. దీని గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లా. ప్రతిరోజు ప్రార్థన. ఏమంటే నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తానండి అని అంటాం. ఏ టైంలో చేస్తారండి 3 సార్లు ప్రార్థన?
ఎప్పుడు చేస్తారండి 3 సార్లు ప్రార్థన అని అన్నాం అనుకోండి, నేనండి పొద్దున్న టిఫిన్ తినే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటానండి, తింటున్నా చక్కగా అరుగుదల అవ్వాలి, ఆరోగ్యం కలగాలని. సరే, ఒక ప్రార్థన అయిపోయింది. రెండో ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారండి? మధ్యాహ్నం భోజనం కూర్చుంటానా, పళ్ళెం ముందు పెట్టుకొని, ఆ పళ్ళెం ముందు పెట్టుకొని, పళ్ళెం మీద చేతులు పెట్టుకొని, ఈ తిన్నదంతా నాకు అరుగుదల అవ్వాలి. 2 ప్రార్థనలు దేనికి చేశారు చెప్పండి? 2 ప్రార్థనలు దేనికి చేశారు? తినడం కోసమే. ఇక 3వ ప్రార్థన ఉంది. 3వ ప్రార్థన ఏంటో తెలుసా? రాత్రి పడుకునే ముందు ఏమంటారంటే, అయ్యా పగలంతా అలసిపోయి వచ్చాను, ఇదిగో వ్యాపారం చేసి వచ్చాను, ఉద్యోగం చేసి వచ్చాను, తిరిగి కష్టపడి వచ్చాను, ఇక ప్రార్థన చేసే ఓపిక నాకు లేదు, ఇదిగో పడుకుంటున్నా, నీ దూతలందరిని తీసుకొచ్చి నాకు కాపలా పెట్టు, నీ సైన్యం అంతటిని తీసుకొచ్చి నాకు కాపలాగా పెట్టు, నా ఇంటికి నువ్వు ఒక గోర్ఖాలాగా లాఠీకార పట్టుకొని తిరుగుతూ ఉండు, నేను పడుకుంటా అని ఈ ప్రార్థన ద్వారా మనం కృపను పొందుకుంటామా? ఈ ప్రార్థన ద్వారా మనం శాశ్వత కృపను అనుభవించగలుగుతామా? ఈ సంవత్సరం మన ప్రార్థనలో మార్పు కలుగును గాక. ఈ సంవత్సరంలో మన భక్తి జీవితంలో మార్పు కలుగును గాక. ఈ బ్రతికి ఉన్న ఈ ఆయుష్, బ్రతికి ఉన్నటువంటి ఈ కృపను ఆయన కొరకు వినియోగించుకునేటట్లుగా దేవుడు నడిపించును గాక. ప్రతిరోజు మనం కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవాలండి. ఇదిగోండి, ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటాడంటే నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను, పిల్లలు అక్కడ ప్రార్థన చేసుకుంటారండి అని అనుకుంటాం. కానీ మనందరం కలిస్తేనే కుటుంబంలో మనందరం ఎన్ని గంటలు చేసాం అని దేవుడు అడగట్లా. మనం ఐక్యపడి ఒక్క నిమిషం చేసినా చాలండి. ఏక మనస్సుతో చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చాయి. సంఘం అంతా కలిసి అత్యాశక్తులు చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చాయి. కొర్నేలి చేసిన ప్రార్థనకి దేవుని దిగి వస్తే కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో ఆయన మాటలు విని ప్రార్థన చేయడానికి కూడుకున్నాడు. ఈ రోజున నోవాహు తన కుటుంబంతో కలిసి ప్రార్థించాడు. అలాంటి ప్రార్థన దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము కనబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ సన్నిధిలో ఈ మాటలు వింటున్న మనం మన కుటుంబంలో ప్రతిరోజు ఐక్యత కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా మార్చబడుదుము గాక. ఆ ప్రార్థన ద్వారా మనం ఏమవుతుందో తెలుసు, మన కుటుంబంలో ప్రేమ ఏర్పడుతుంది. ఐక్యత ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఐక్యత ఉన్న చోట గొడవలు ఉండవు. ఐక్యత ఉన్న చోట ఇదిగో నువ్వు 2 ముక్కలు ఎక్కువ వేస్తున్నావు, నాకు ముక్కలు ఎక్కువ లేదు అనే మాట ఉండదు. ఐక్యత ఉన్న చోట నువ్వు అంత తిన్నావు నేను ఇంత తిన్నా అనే మాట ఉండదు. ఐక్యత కలిగిన చోట ఒక ముక్కలు కూడా ఎక్కువ వేసుకున్నాడా, పోనీలే మనోడే కదా, తింటే తిన్నాడులే, వాడు తినగలిగినోడు తిన్నాడు అనేది సరిపెట్టుకుంటాం. అదే ఐక్యత లేదనుకోండి, అక్కడే మొదలవుద్ది, చెలరేగొద్ది. ఈ రోజున దేవుని సందులో ఉన్న మన జీవితంలో మన ప్రార్థనకి జవాబు కలగాలంటే మన కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత కలిగిన ప్రార్థనాత్మ కలిగితే మన కుటుంబాల నిత్యము కూడా ఈ సంవత్సరం అంతా ఒక స్వర్గసీమగా దేవుడు మార్చునుగాక. మీ ఇంటిని దేవుడు ఒక పరలోకంగా మార్చునుగాక. మీ ఇంట్లో దేవుని దూతలు తిరుగుతున్నట్లుగా మీరు తిరుగుతుంటే ఆ అట్టి ఆనందం చేత మీరు నింపబడుదురుగాక. ఒక భక్తుడు అంటాడు, అయ్యా పరలోకంలోని ఆనందం ఈ భూమిలో నా కొరకు తీసుకురావా, పరలోకంలోని ఆనందం చేత నన్ను నింపవా అని అంటాడు. అంటే పరలోకంలోని ఆనందం అంటే ఎప్పుడు మనం చనిపోయినాక పరలోకం వెళ్ళాక అక్కడ ఆనందం కాదండి, ఇక్కడ ఉన్నప్పుడే పరలోక ఆనందాన్ని మనము అనుభవించేటట్లు దేవుడు చేయునుగాక. దేవుని సన్నిధిలో ప్రతిరోజు స్తుతించండి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కుటుంబంగా కలిసి ఐక్యపడి ప్రార్థన చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఐక్యపడి చేసే ప్రార్థన అపవాదికి తరిమి కొట్టగలిగేటువంటి ప్రార్థనగా మార్చబడుతుంది. ఐక్యపడలేదనుకోండి, ఒకళ్ళు ఈ మూల ఉంటారు, ఒకళ్ళు ఆ మూల ఉంటారు, ఇంకొకళ్ళు ఆ మూల ఉన్నారనుకోండి, వాడు ఏమనుకుంటారు తెలుసా, ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తున్నారు అని చూసి ప్రార్థన ఎక్కువ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేయకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరిస్తాడు, ఏంటి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇవన్నీ కదలేసి ఆత్మీయ జీవితాన్ని పోగొడతాడు. అందుకే మన ఇంట్లో ఈ సంవత్సరంలో ప్రార్థించే కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. చివరిగా ఒక మాట, అదేం మాట అంటే మన ఇంట్లో వాక్యాన్ని చదివే కృప ఉండాలి. ఆమెను చెప్పండి. నేను ఎప్పుడు చెప్పే మాట, నాకు చదువు రాదండి అని అనుకోకండి. పిల్లలను చదివిస్తున్నాం కదా, మనకు చదువు లేకపోయినా ఆ పిల్లలతో చదివించండి. ఆ పిల్లలు చదువుతున్న మాటలు, ఆ జీవపు మాటలు, దేవుని మాటలు మీ ఇంట్లో ఆ మాట వినబడుతుండగానే ప్రతి అపవిత్రత లయపరచబడుతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. వాక్యం ఎందుకు చదవాలి అని చెప్తామంటే, వాక్యం చదవకపోతే మనకేదో శ్రమ వచ్చేస్తుంది, వాక్యం చదవకపోతే మనకేదో బాధ వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది, దాని గురించి కాదు. దేవుని వాక్యం మీరు చదువుతూ ఉండగానే మీ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది. ఆమేన్ చెప్పండి.
దేవుని వాక్యం చదువుతుండగానే మీ కుటుంబానికి మీకు తెలియకుండా ఆవరించిన చీకటి ఉంటుంది. కుటుంబంలో అసమాధానం కలుగు చేసే చీకటి, బలహీనతలు తీసుకొచ్చే చీకటి, వాడి కార్యాలు చుట్టుముట్టుంటాయి. ఎప్పుడైతే వాక్యము వెల్లడవుతుందో, వెల్లడైన ఆ వాక్యము ద్వారా ప్రతి చీకటి తరిమి కొట్టబడుతుంది. ఆమె చెప్పండి. మనం అనుకుంటాం, నా ఇంట్లో చీకటి ఎక్కడుందండి, చక్కగా లైట్లు వేసుకున్నాను కదా, నా ఇంట్లో చీకటి ఎక్కడుందండి, వెలుతురుగానే ఉంది కదా అని మనం అనుకుంటుంటాం. మనకు తెలియకుండా చీకటి మన కుటుంబాన్ని ఆవరించి ఉంటుంది. భూమి మీద అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుతున్నాడు. ఎందుకని? ఆ జలముల పైన అల్లాడుచున్న ఆత్మ ప్రతిరోజు కూడా మనలను, మన కుటుంబాలను తడపాలని, వాక్యమనే ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత, అగ్ని బాప్తిస్మము చేత, కృప పొందుకుని, శాశ్వతమైన కృపతో పొందుకునే ఆత్మ చేత దేవుడు మనల్ని నింపాలని ప్రతిరోజు మన ఇంటి తలుపుల దగ్గరికి వస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన్ని ఆహ్వానించాలి. ఎవరెవరినో లోపలికి ఆహ్వానిస్తాం, కానీ యేసయ్యకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో? యేసయ్యకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో? మీకు చెప్పాను కదా ఒకసారి, ఇలాగే కూడికి పెట్టుకొని, క్రిస్మస్ కూడికని అందరిని పిలిచి పెద్ద పెద్దోళ్ళని కూర్చోబెట్టారు. యేసయ్య వస్తే ఆయన చోటు లేదు అక్కడ, ఆయన బయటికి వెళ్ళిపోమన్నారు. ఈ రోజున ఈ మాటలు వింటే మంచిది. మన హృదయంలో, మన ఇంట్లో ఆయనకు ప్రవేశం ఉండాలి. మన ఇల్లు ఆయనకు ప్రవేశ ద్వారంగా మార్చబడాలి. కొన్ని చోట్ల చూస్తాం కదా, ఇతరులకు లోపలికి ప్రవేశం లేదని. మన ఇంట్లో ఇతరులు అంటే అపవాది, వాడికి ప్రవేశం లేదు. కానీ మన యేసయ్యకు మన ఇంట్లో, మన హృదయంలో, మనకు సమస్తం కలిగిన దాంట్లో ఆయనకు మాత్రమే ప్రవేశము కలిగించుదుముగాక. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఎప్పుడు? ఒకటి, స్తుతిస్తే ఆయన కృప శాశ్వతం కృప చూపుతాడు. రెండవది, ప్రార్థిస్తే చూపుతాడు. మూడవది, వాక్యాన్ని చదివితే లేదా ధ్యానిస్తే ఆ శాశ్వతమైన కృపను దేవుడు మీ కుటుంబాలపైన కుమ్మరించునుగాక. ఆ కృప నా పైన కుమ్మరించబడాలి అని ఆశ కలిగిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. దేవుని శాశ్వతమైన కృప మీ పైన కుమ్మరించబడునుగాక. ఆయన శాశ్వతమైన కృప మీ కుటుంబాలపైన కుమ్మరించబడునుగాక. అయితే ఈ రోజు నుంచి మీరు 3 విషయాలు చేయాలి. ఏం విషయాలు అయ్యి? అందరు చెప్పండి. మొదటిది, స్తుతించాలి. ఎక్కడైనా స్తుతించండి. మీ ఇంట్లోనో, నడుస్తున్నానో, బండి తోలుతూనో, ఏదైనా పని చేస్తున్నా స్తుతించండి. మీరు స్తుతించిన ప్రతి స్థలంలో దేవుడు మీతో ఉంటాడు. అప్పుడు మీకు శాశ్వతం కృప వస్తుంది. రెండవది ఏం చేయాలి? మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా ఈ పూట మీకు ఈ మాటలు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. క్లుప్తంగా దేనికంటే, విన్న ప్రతి మాట మన హృదయంలో స్థిరపరచబడాలి. ఎందుకంటే కొన్ని పనులు ఉంటాయి వెళ్ళవలసినవి. ఈ రోజున 1వ తారీఖు సెలవులు కూడా లేవు చాలా వరకు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరందరూ ధన్యులు. ఆమేన్ చెప్పండి. ఆయన మాటలు వింటున్న మీరు ధన్యులు. ఆమేన్ చెప్పండి. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఆమేన్ చెప్పండి. మొదటిది ఏం చేయాలి? మనం స్తుతించాలి. మన ఇంట్లో, మన పిల్లలతో, మన కుటుంబంతో కలిసి స్తుతించాలి. రెండవది, మన కుటుంబంలో ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు, నేను నా కుటుంబంలో ప్రార్థిస్తానయ్యా, ప్రార్థన ద్వారా నేను జయాన్ని చూస్తానయ్యా, ప్రార్థన ద్వారా నేను అపవాదిని తరిమి కొడతానయ్యా, ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని నేను ఒక కవచంలా కాపాడుకుంటానయ్యా, ప్రార్థన ద్వారా నా కుటుంబంలో ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను వేచి చూస్తానయ్యా అని ఇక్కడ తీర్మానం చేసుకోండి. మూడోది ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఈ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలు పెట్టండి. 1 అధ్యాయం చదువుతారో, 2 అధ్యాయాలు చదువుతారో, ఎప్పటికైనా సరే చదవండి. ఏదో ఒక సమయంలో బైబిల్ పూర్తి చేయాలి. 1 సంవత్సరానికి 1 బైబిల్ పూర్తి చేయలేమా? ఎన్నెన్ని చదువుతాం, ఎన్నెన్ని నవల్లో, ఎన్నెన్ని పుస్తకాలు, ఫోన్లు ఎన్నెన్ని చదువుతాం. బైబిల్ చదివితే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. బైబిల్ చదివితే దేవుడు మనకి పరిశుద్ధతని ఇస్తాడు. బైబిల్ చదివితే దేవుడు మనల్ని ప్రతిరోజు మన అంతరంగ స్వభావాన్ని శుద్ధీకరిస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథం మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్ చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం దేనికో తెలుసా? మన హృదయాలను, మన శరీరాలను పరిశుద్ధపరిచి మన ఆత్మను ఎక్కడికి తీసుకెళ్ళడానికి? నిత్యత్వానికి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరిచేది ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం మనం ప్రతిరోజు చదవాలి. ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అందరికి తెలిసిన మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆమేన్ చెప్పండి. మనం చదివే వాక్యం ఏంటిది చెప్పండి? విన్నారుగా. మనం చదివే వాక్యం ఎవరు? అందరు గట్టిగా చెప్పండి.
మనం చదివే వాక్యం దేవుడే. ఎప్పుడైతే ఈ వాక్యం వైపు చూస్తామో దేవుని వైపు మనం చూస్తున్నాం. ఇప్పుడు నా ఎదురుగా మీరు ఉన్నారండి, నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. మీరు ఎప్పుడైతే వాక్యమైన దేవుని వైపు మీరు దృష్టి పెడతారో ఆయన మీ మీద దృష్టి పెడతాడు. ఆమేన్ చెప్పండి. ఆయన కనుచూపు పరిధిలో మీరు భద్రపరచబడతారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున వాక్యమైన దేవుని సందులో మీరు ప్రతిరోజు భద్రపరచబడుదురుగాక. అదే అధ్యాయంలో మొదటి వచనం 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయంలో యోహాను సువార్త క్షమించండి 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ రోజున కృపా సత్య సంపూర్ణుడి మీ మధ్య నివసించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నివాసం మీతో ఉంటే మీకు శాశ్వత కృప కలుగుతుంది. చెప్పండి ఆమేనని. ఆయన నివాసం మీతో ఉంటే మీకు ఏం కలుగుతుంది? అందరు గట్టిగా నోటితో చెప్పండి అన్నమాట. వాక్యము ఏ ఇంట్లో ఉంటుందో, వాక్యం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట్లో ఆ వాక్యమైన దేవుడు శరీరంతో కలిసి కృపాసత్య సంపూర్ణుడికి మీ మధ్య నివాసం ఉంటాడు. ఆయన మీతో ఉంటే మీకు ఇక దిగులు అనేది ఉండదు, చింత అనేది ఉండదు, వేదన అనేది ఉండదు, కలవరం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, నిట్టూర్పు అనేది ఉండదు. ప్రతిరోజు ఉల్లాస గానాలు చేస్తూ, రక్షణ గురించిన సునాదాలు చేస్తూ, ఉల్లాస వస్త్రములు ధరించిన వారై అత్యానంద భరితులై ఆయనను చూచుచూ పరుగులు తీసే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందుకే మూల వాక్యం ఏముంది? దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఆ కృప దావీదుకు చూపాడే మనకు చూపుతాను అంటున్నాడు. ఇంతకీ దావీదు ఏం చేశాడు? 3 విషయాలు క్లుప్తంగా మీకు చెప్పా. మొదటిది స్తుతించాడు, రెండవది ప్రార్థించాడు, మూడవది వాక్యాన్ని చదివాడు. అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఆ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించేవాడు. ఆ వాక్యాన్ని ధ్యానించిన దావీదుని, స్తుతించిన దావీదుని, ఆయన సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించిన దావీదుని ఆయన విడిచిపెట్టల. ఈరోజు మీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, మీ బిడ్డలను విడిచిపెట్టాడు. అదే దావీదు గారికి చూపిన శాశ్వతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తరతరాలకు దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపించాలి. అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు కృప చూపించండి. దావీదునకు చూపిన శాశ్వత కృప నాకు చూపించండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా దావీదునకు చూపిన శాశ్వత కృప మాకు చూపించండి అయ్యా. ఈ సంవత్సరం మొట్టమొదటి తారీఖున మీరు మాట్లాడుతూ వస్తున్నారయ్యా. ఈ మొట్టమొదటి తారీఖున మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో స్థిరపరచండి. దావీదునకు చూపిన శాశ్వత కృప నాకు, మాకు ప్రతి దినము చూపించండి అయ్యా. అట్టి కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. అట్టి కృపతో మమ్మల్ని బలపరచండి అయినా. ఒక్క క్షణం ఎవరికొరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దావీదునకు చూపిన శాశ్వత కృప నాకు చూపాలి. నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నీ సన్నిధిలో ప్రతి దినము ప్రార్థిస్తాను, ప్రార్థిస్తాను, ప్రార్థిస్తాను. ఇదిగో ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉండనయ్యా. స్తుతించడంలో నిర్లక్ష్యంగా ఉండనయ్యా. వాక్యాన్ని చదవడంలో నిర్లక్ష్యంగా ఉండనయ్యా. ఈ రోజే, ఈ క్షణమే నీ సన్నిధిలో ఈ మొదటి తారీఖున 2025వ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఇదిగో నేను స్తుతిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను స్తుతిస్తాను. నాకు ఆయుష్ ఉన్నంత వరకు నేను స్తుతిస్తాను. నాకు ఈ జీవం ఉన్నంత వరకు నేను స్తుతిస్తాను. ఇదిగో అయ్యా నేను నిన్ను ప్రార్థిస్తూనే ఉంటాను, నిన్ను ప్రార్థిస్తూనే ఉంటాను. నా బ్రతికినంత కాలం నిన్ను ప్రార్థిస్తూనే ఉంటానయ్యా. నా జీవిత కాలం అంతా నీకు ప్రార్థిస్తూనే ఉంటానయ్యా. ప్రార్థన లేకుండా నేను ఏ పని చేయనయ్యా. నిన్నే ప్రార్థిస్తాను. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతానయ్యా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ పరిస్థితులు అననుకూలత వచ్చినా నీ వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టనయ్యా. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివాసం ఉండండి అయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమ గల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. కృప కలిగిన వాడా, మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి వాక్కు దావీదునకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపుతానంటున్నారయ్యా. అవును, నీ శాశ్వత కృప కోసమే కదయ్యా ఈ ఆత్మీయ పోరాటం, ఈ ఆత్మీయ పరుగులు.
శాశ్వతమైన కృప పొందుకోవడానికి కోసమే కదయ్యా నీ సన్నిధి ప్రతిరోజు ఈ విధంగా రోధించి కనబడుతాం. దావీదుని ఏ విధంగా మీరు అట్టి కృపకు అర్హులుగా చేశారో స్తుతించే వారికి మేము మార్చబడతాం. ప్రతిరోజు ప్రార్థించే వారికి మేము మార్చబడతాం. సమయమనక అసమయమనక నీ సన్నిధిలో ప్రతి క్షణం రోధించి ప్రార్థించే వారికి మేము మార్చబడతామయ్యా. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈ రోజు నుంచే తీర్మానం చేసుకుంటున్నాం. ఈ తీర్మానాలను స్థిరపరచండి అయ్యా. ఇదిగో నాయన, ఈ తీర్మానాలను ఎవరెవరైతే చేసుకున్న వారందరూ కూడా ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. అపవాదిని ఎదిరించగలగాలి, వాడి అనుచరులను ఎదిరించగలగాలి, వాడి కుయుక్తులను ఎదిరించగలగాలి, వాడి పన్నాగాలను ఎదిరించగలగాలి. ప్రతి ఒక్క బిడ్డలు స్తుతిస్తూ 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 ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయతలో మరింతగా అంటుకట్టబడిన వారిగా మార్చబడే కృప దయచేయమని ఇది నా ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. మీరు ఆఖరి కొరకు సిద్ధపరచండి అయ్యా. అయ్యా పనుల చేత, ఉద్యోగాల చేత సెలవు దొరక్కనైనా ఉద్యోగాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి ప్రతిదినం తోడుగా ఉంచండి. ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమాలు బిడ్డలకి తోడుగా ఉండునుగాక. ప్రతివానికి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నిండైన ఆశీర్వాదాల చేత బిడ్డలు నింపి వారసులుగా మార్చి మీరు మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరం మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు అయిన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. బయట ఉన్న వారికి, లోపల ఉన్న వారికి అందరికీ వందనాలు. మిమ్ములను మీ కుటుంబాలను ఆయన అత్యధికమైనటువంటి కృపతో నింపి, శాశ్వత కృపతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.